తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ దేచర్ల గ్రామంలో బుల్లెట్లో కలకలం రేపింది. కొవ్వూరు రూరల్ పరిధిలోని పంగిడి సెంటర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వ్యక్తి వద్ద బుల్లెట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు దేచర్ల గ్రామంలోని త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమీర్ హుస్సేన్గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతని వద్ద నుంచి 9mm బుల్లెట్లు 9, 108 mm బుల్లెట్లు 6 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన స్నేహితుడు ఆదిత్య రాజ్ బుల్లెట్లు తీసుకొని నిందితుడు వచ్చినట్టు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు కొవ్వూరు రూరల్ సిఐ విజయబాబు తెలిపారు. ఒక వ్యక్తి పోలీసుని చూసి పారిపోవడం జరిగింది. సో అతను చేజ్ చేసి పట్టుకుంటే అతని దగ్గర సస్పిషియస్గా ఒక 16 లైవ్ ఆమినేషన్ 0.9mm 0.8mm ఆమినేషన్ దొరికింది. సో అతను ఇంట్రాగేట్ చేస్తే ఈ లైవ్ ఆమినేషన్ని ఒక వ్యక్తి ఇచ్చారని చెప్పేసి అని యూపీలో వన్ ఆఫ్ ది ప్లేస్ సంబంధించిన వ్యక్తి ఇచ్చారని చెప్పి డిస్క్లోజ్ చేశాడు. సో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేశాము, అతను అరెస్ట్ చేశాం. ఎవరైతే లైవ్ ఆమినేషన్ ఎందుకు ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర ఇంకా వెపన్స్ ఉన్నాయా ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. పార్టీస్ ఆ ఏరియాస్కి మూవ్ అవుతున్నాయి. మన కొవ్వూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో పంగిడి విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసుని చూసి పారిపోవడం జరిగింది. సో అతను చేజ్ చేసి పట్టుకుంటే అతని దగ్గర సస్పిషియస్గా ఒక 16 లైవ్ ఆమినేషన్ 0.9mm 0.8mm ఆమినేషన్ దొరికింది. సో అతను ఇంట్రాగేట్ చేస్తే ఈ లైవ్ ఆమినేషన్ని ఒక వ్యక్తి ఇచ్చారని చెప్పేసి అని యూపీలో వన్ ఆఫ్ ది ప్లేస్ సంబంధించిన వ్యక్తి ఇచ్చారని చెప్పి డిస్క్లోజ్ చేశాడు. సో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేశాము, అతను అరెస్ట్ చేశాం. ఎవరైతే లైవ్ ఆమినేషన్ ఎందుకు ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర ఇంకా వెపన్స్ ఉన్నాయా ఏంటనేది ఫర్దర్